ఒక ధాతువు ఉంది, ఇంగ్ అధ్యయనే అని. అదాది ధాతువు, అనిటి ధాతువు, ఆ ఇంగి రూపించినప్పుడు ఈ మిగులుతుంది. అది ఈ ధాతువు ఎప్పుడు కూడాను ఒంటరిగా రాదు. అది అని ఒక ఉపసర్గను ముందుగా తీసుకొని వస్తుందన్నమాట. కాబట్టి ధాతు ఎప్పుడు కూడా అధి ప్లస్ ఈ ఉంటుంది. కనుకనే మనము అధిపూర్వక ఇంగ్ అంటున్నాము. అయితే అధి ప్లస్ ఇంగుకు కొన్నిసార్లు గాంగ్ ఆదేశం వస్తుంది. అలా వచ్చినప్పుడు మరియు రుదాది గణంలో ఒక లిస్ట్ ఉంది, కుటాది ధాతువులని. వాటికి నిత్తు కానీ ప్రత్యయాలు పరమైతే, అంటే వేటి చివర ఇన్యా కానీ అణా కానీ లేదో ఇత్తుగా, అంటే అణ్ అనే ఒక ప్రత్యయం ఉందనుకోండి, అది నిత్తు అవుతుంది. అట్లాగే ఇంగి ఉండి చివరిలో ఉండే ప్రత్యయాలన్నీ ఇంగిత్తు అవుతాయి. కానీ ఈ నిత్తు కానీ లేని ప్రత్యయాలు అయితే ఉంటాయో వాటిని గిత్తులాగా భావించాలి అంటున్నారు. అవి గిత్తులు కాకపోయినా సరే. అంటే ఇప్పుడు మనం తవ్య తీసుకున్నాము. తవ్య నిత్తు కాదు, కాబట్టి దాన్ని గిత్ అనుకోవాలి అంటారు. అయితే ఎప్పుడు కేవలం కుటాది ధాతులకు మాత్రమే అలా పరమైతే ఏమవుతుంది, గిత్తు అయినప్పుడు మనకు గుణము రాదు అంతే. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఇవన్నీ ప్రక్కన పెట్టి కుటాది ధాతువులకు తవ్యత్ పరమైతే సార్వధాతుక ఆర్ధాతుక సూత్రం ప్రకారం కానీ పుగంత లఘూపదస్య ప్రకారం కానీ గుణము రాదు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. సరే, అయితే ఇంగు ధాతువుకు గాంగ్ ఆదేశం ఎప్పుడు వస్తుంది అయ్యా అంటే ఒకటి లిటిల్ ఆకారంలో వస్తుంది. కానీ మనం ఇప్పుడు తవ్య చెప్పుకుంటున్నాము, లిట్ చెప్పుకోవటం లేదు కదా, కనుక మనకు ఈ సూత్రం వర్తించదు. 2 లుంగు రింగ్, ఇవి కూడా మనము లకారాలు. మనం లుంగు చెప్పుకోవటం లేదు, రింగు చెప్పుకోవటం లేదు, కాబట్టి ఇది కూడా మనకు ఇప్పుడు అవసరము లేదు. 3వది ప్రేరణార్థక నిచ్చి, తురాదిభ్యో నిచ్చి అంటాడు. అంటే 10వ గణవ ధాతువులకు నిచ్చి వస్తుంది. ఆ నిచ్చికు సన్ కానీ చెంగ కానీ పరమైనప్పుడు వికల్పంగా ఏమంటున్నాడు, గాంగ్ ఆదేశం రాదు అంటున్నాడు. అయితే చూడండి, అన్నిటి ధాతువులు 46 ఉన్నాయి. ఈ కుటాది గణంలో 46 ధాతువులు ఉన్నాయి. దీంట్లో 4 ధాతువులు అన్నిటి ధాతువులు. వీటికి తవ్యత్ పరమైనప్పుడు ఇవి గిత్తులాగా భావించబడతాయి కాబట్టి గుణము రాదు. కనుక గు ప్లస్ తవ్య గోతవ్య కాకుండా గుత్తవ్య అవుతుంది. కు ప్లస్ తవ్య కోతవ్య కాకుండా కుతవ్య అవుతుంది. ధృ ప్లస్ తవ్య ధ్రుతవ్య కాకుండా ధృతవ్య ఉంటుంది. తర్వాత ఈ కుంగు ఒకే రకము కాబట్టి కూతవ్య. అలా కాకుండా అచ్చులతో ముగిసేవి సేట్ ధాతువులు 2 ఉన్నాయి, అంటే ఇలాగ వచ్చే ధాతువులు. కాబట్టి ఈ తవ్య పరమైనప్పుడు వీటికి గిత్తు భావం వల్ల గుణము రాదు. మరి గుణము రానప్పుడు ఏమవుతుంది, ఉవంగ్ ఆదేశం వస్తుంది. ఉవంగ్ ఆదేశం వచ్చినప్పుడు ను అనేది నువితవ్య అవుతుంది, ధు అనేది ధృవితవ్య అవుతుంది. ఇక ఇవి కాకుండా హలంత సేట్ ధాతువులు 40 ఉన్నాయి. వీటికి గిత్ భావం వల్ల గుణము రాదు అంటున్నారు. కాబట్టి సేట్ ధాతువులు అంటే ఇట్టు వస్తుంది, పుటితవ్య అవుతుంది, కానీ కోటితవ్య కాదు. కాబట్టి ఈ 40 ధాతువులు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. మనం చేయగలిగింది ఏమీ లేదు. వీటికి గుణము రాదు అని గుర్తుపెట్టుకోవాలి అంతవరకు. ఇక 2వ సూత్రము యచేహి కుటాదిత్వం అనసీతి వక్తవ్యం. ఇది ఏం చెబుతున్నాడంటే ఒకే ఒక ధాతు ఉంది, యచ వ్యాజీకరణే అని. అయితే
ఈ ధాతువులకు అస్ అనే ఉనాది ప్రత్యయం కాకుండా ఇంకేదైనా ఉనాది ప్రత్యయం కానీ అది మనకు సంబంధం లేదు. ఇప్పుడు కృత ప్రత్యయం కానీ మనం తవ్య చెప్పుకుంటున్నాం కాబట్టి మనం దీని గురించి చెప్పుకుంటున్నాము. ఈ వ్యచి ధాతువును కూడా కుటాది గణం ధాతువులాగా భావించాలి. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ వ్యచి ధాతువు తవ్య పరమైనప్పుడు ఏమవుతుంది, విత్తులాగా భావించాలి. అలా భావించినప్పుడు సంప్రసారణం వస్తుంది. సంప్రసారణం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ యకారం అనేది ఇకారంగా మారుతుంది. సంప్రసారణాచ సూత్రం ప్రకారము పూర్వరూపం వస్తుంది. మీరు ఇక్కడ చూసారంటే ఆ వ్యక్తి అనేది ఆ వీగా మారి నిశ్చితవ్య అవుతుంది. గుణం ఎలాగూ రాదు. ఇదంతా అంటే 1-2 ధాతులు ఎక్కువ సూత్రం. చూడండి, ఈ 3 సూత్రం కూడా విద్య గీత్ అన్నాడు. అంటే విద్య అనే ధాతువుకు ఇడాగం వచ్చినప్పుడు తవ్యతలు గిత్తులే భావిస్తాము. కాబట్టి ఇక్కడ ఏమంటాము, ఈ విద్య అనే ధాతువుకు ఇట్టు వచ్చినప్పుడేమో విద్యుతవ్య అవుతుంది, కానీ వేజితవ్య కాదు. ఎందుకు, గిత్తులే భావించాము కాబట్టి విద్యుతవ్య అంటున్నాము. అట్ట కాకుండా ఇడాగం రాకుండా ఉందనుకోండి, ఉదాహరణకి లిట్టు ఉంది, అప్పుడు ఏమవుతుంది, ఉత్తు ప్లస్ ఉద్వేజనం అవుతుంది. ఈ విద్య ధాతువు గుణం వస్తుంది. అంటే అర్థమవుతుంది ఏంటి, ఇడాగం వచ్చినప్పుడు మాత్రమే గిత్తు వలె భావించబడాలి. ఇడాగం రానప్పుడు గుణం మామూలుగా వస్తుంది. ఇట్లాంటిది ఇంకో ధాతువు ఊర్జున్ అనే ధాతువు. దీనికి కూడా ఇడాగం అనేది వచ్చినప్పుడు అది వికల్పంగా గిత్తు వలె భావించబడుతుంది. అంటే అర్థమైనది, ఒకసారి గుణం వస్తుంది, ఒకసారి గుణము రాదు. కాబట్టి గుణము రానప్పుడు ఏమవుతుంది, ఉభంగాదేశం వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ధాతువుకు ఒక గుణము రానప్పుడు ఉభంగాదేశం వస్తుంది, అప్పుడు ఊర్లు ఉతివియ అవుతుంది. అలా కాకుండా గుణం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఊర్ను ప్లస్ ఇతవ్య, గుణం వచ్చి ఊర్నో ప్లస్ ఇతవ్య, ఊర్ణం ఇతవ్య, ఊర్ణ ఇతవ్య. నేను వీటిని అంత విపులంగా ఎందుకు చెప్పడం లేదంటే నోట్స్లో క్లియర్గా ఉంది. ఇది ఏదైనా మీకు అర్థం కానప్పుడు మీరు అడిగితే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. లేకపోతే ఈ అదే సూత్రాలు 1-2 సూత్రాల కోసమే అవి, కాబట్టి దాని గురించి అంత గుర్తుపెట్టుకోపని లేదు. మీరు చేయవలసింది ఏంటంటే ఈ అతిదేయ సూత్రంలో ఏ ధాతువులు వస్తాయి, వాటికి ఏ రూపాయలు ఉంటాయి అలా గుర్తుపెట్టుకుంటే చాలు. ధాతువు పేరు రూపము అలా గుర్తుపెట్టుకుంటే ఎక్కువ లేవు కాబట్టి మనకు అయిపోతుంది. ఉత్తర పదాధికారం మనకు ఎలాగో లేదు. ఇది అయిపోయిన తర్వాత మనము ప్రత్యయ విశిష్ట వర్ణ కార్యం నేర్చుకుంటాం. ప్రత్యయ విశిష్ట వర్ణ కార్యం అనేది అంటే మనకు తెలిసిన సూత్రాలే. దీంతో మనము ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కొత్త విషయాలు మాత్రమే తెలుసుకుందాం. మొట్టమొదటిది ఇకో ఎనచి. ఇది మనం ఎప్పుడో నేర్చుకున్నాం, సంధి సూత్రాలు నేర్చుకున్నాము. ఇక్కులకు అచ్చులు పరమైనప్పుడు ఎన్నులు వస్తాయి. దీనికి అపవాద సూత్రం ఏంటంటే అకస్సవర్ణీయ దీర్ఘ. అంటే ఇక్కులు పరమైతే ఎన్నులు రావు, ఏమొస్తుంది, ఏకాదేశం దీర్ఘంగా వస్తుంది, అంటే దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. కాబట్టి ఇక్కువ ఎనచి అనే సూత్రము దీని వర్ణకార్యం అంటాము. ఈ వర్ణకార్యము మనకు ఎలా వస్తుందో చూద్దాం. ఉదాహరణకి సృజ్ అనే ఒక అనిటి ధాతువుని తీసుకుందాము. ఇలా అనిటి ఎందుకు రాస్తున్నామంటే ఇడాగము రాదని చెప్పడం కోసం. రేపు పొద్దున్న డౌట్ రాకుండా ఇటు ఎందుకు రాలేదంటే ఇది అనిటి కాబట్టి రాలేదని చెప్పుకుందాము. సరే, ఇప్పుడు ఏమంటున్నాడు, సృజి దృశో జలి అకితి అన్నాడు. చిత్తు ప్రత్యయం కానప్పుడు, అంటే తవి అనేది చిత్తు ప్రత్యయం కాదు. జలి తా అనేది జల్ అక్షరమే. అంటే ఒక ముక్కలు చెప్పాలంటే తవ్యపరమైనప్పుడు మన వరకు ఈ జలి అకిత్ అనేది తవ్యకి సరిపోయింది. ఈ తవ్యపరమైనప్పుడు సృజి ధాతువు కానీ దృశ్య ధాతువు కానీ ఆగము
నిత్యంగా వస్తుంది అంటున్నాడు. వికల్పంగా కాకుండా నిత్యంగా వస్తుంది అంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఈ సూకు జాకు మధ్యలో ఈ చివరి అచ్చు తర్వాత అమ్మ ఆ వస్తుంది. ఆ సూ పక్కన ఆ వచ్చింది కాబట్టి యనాదేశం వచ్చి స్రజ్జి కావాలి. ఈ రుకారం స్థానంలో రేఫ వస్తుంది, స్రజ్జి కావాలి. ఇప్పుడు ఏముంటుంది, జకారం చివరిలో ఉన్నప్పుడు 4 ధాతువులు, ఇది భ్రజ సృజ మృజ యజ రాజ 5 ధాతువులు, రాజ 6. ఈ 6 ధాతువులు చివర షకారం వస్తుంది, అన్నిటికీ కాదు. ఈ భ్రజ సృజ మృజ యజ రాజ భ్రాజ ఈ 6 ధాతువులకు చివర ఉన్న జకారం షకారం అవుతుంది. స్రష్టవ్య ఈ శృత్వ సంధి ప్రకారము ఈ షకారానికి తకారం పరమైతే టకారంగా మారుతుంది, స్రష్టవ్య. ఇదే లాజిక్ ప్రకారము ఎక్స్టెండ్ చేస్తే దృష్ట్రవ్య ద్రష్టవ్య వస్తుంది యనాదేశం ప్రకారము. ఇలా అమాగం వచ్చినప్పుడు ఆ ధాతులోని రుకారానికి పక్కన అచ్చుకు అకారానికి యనాదేశం రావటాన్ని మనము ఈ వర్ణకార్య సూత్రం ఒకటే అనుకుంటున్నాము. ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి చూడండి, త్రిప్పు ప్లస్ తవ్య. ఈ స్రిప్పు తవ్య కూడాను ఇంకొక సూత్రం ఉంది. ఏంటిది ఏమంటే ఈ ధాతువుకు అమాగం వికల్పంగా వస్తుంది. అలా గుర్తుపెట్టుకుని చాలు. త్రిప్పు ధాతువుకు అమాగము వికల్పంగా వస్తుంది. మనము ఇక్కడ చూసుకుంటున్నాము జలి అంటే ఈ తకారం జల్లు, అకిత్తు తకారం అకిత్తు, కిత్తు కాదు. కాబట్టి ఈ తవ్యపరమైనప్పుడు అనుగాతస్య చ, కాబట్టి ఈ యొక్క ఈ శ్రూధాతువుకు అమ్మాగం వచ్చి శ్రూ ప్లస్ ఆ కాగానే ఈ రెంటికి అనాదేశం జరిగి స్రప్తవ్య అవుతుంది. అలాగే స్పృష్కి స్పష్టవ్య అవుతుంది. ఇవన్నీ మీకు తెలిసిన సూత్రాలే, కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే చూడండి, ఏ చోహో యవాయావ, ఇది మీకు అందరూ తెలిసిన సూత్రమే. ఏచులకు అచ్చులు పరమైనప్పుడు ఏమవుతుంది, ఐ ఔ ఆయ్ ఆవ్ అవుతుంది. అంటే ఏచులు అంటే ఏ ఓ ఐ ఔ, ఈ ఐవాదేశం వస్తుంది. అయితే ఏచులకు ఏ అచ్చు పరమైతే ఐవాదేశం రాదు, మీరు ఎవరైనా చెప్పగలరా? దీనికి అపవాద సూత్రం ఏంటి? ఇందాక మనం కనుక్కున్నాము, ఇకో ఎనచిలో అపవాదం ఏంటయ్యా అంటే సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పుకున్నాము. ఇక్కులకు ఇక్కులు పరమైతే ఎనదేశం రాదు, సవర్ణ దీర్ఘం వస్తుంది అని చెప్పుకున్నాము. అట్లాగే ఇక్కడ ఈ సూత్రం ఏంటిది, ఏచులకు అచ్చుపరం అయితే ఐవాదేశం వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడు రాదు చెప్పండి, ఒకే ఒక సందర్భంలో రాదు. ఆ సందర్భం ఏంటి మీకు ఎవరికైనా గుర్తుందా? అంటే ఏంగి పద రూపం దానివల్ల గురుగారు ఏంగ పద కాదు, ఏకి ఓకి హ్రస్వ అకారం వచ్చినప్పుడు పూర్వరూపం వస్తుంది. హరే ప్లస్ అవానం అనుకోండి, హరేవ అవుతుంది. గురువు ప్లస్ అవకండి, గురువవ అవుతుంది. అంటే ఏకి కానీ ఓకు కానీ హ్రస్వ అకారం పరమైనప్పుడు పూర్వరూపం వస్తుంది, ఐవాదేశం రాదు. అంతవరకు. ఇప్పుడు చూడండి, భూ ప్లస్ తవ్య ఇలాగం వచ్చింది, ఇటు వచ్చింది కాబట్టి ఇతవ్య అనేది మొత్తం ప్రత్యయం అయిపోయింది. ఇది సార్వధాతుకమైన ఆధ్యాత్మికమైన గుణం రావాలి, భూ ప్లస్ ఇతవ్య. ఇప్పుడు ఓ పక్కన అచ్చు వచ్చింది కాబట్టి భో ఏమవుతుంది, భవ్ అవుతుంది, భవితవ్య అవుతుంది. ఇది అందరికి వచ్చిన సూత్రమే కాబట్టి మనం ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరం లేదు. అయితే అకస్సవర్ణి దీర్ఘ, ఏతి ఏదతి ఊట్సు, ఏంగి పరరూపము, ఇవి కూడా అవసరాన్ని బట్టి వస్తాయి. కానీ వీటిని ఈ తవ్య ప్రత్యయానికి సంబంధం లేదు, మామూలు వర్ణకార్యంగా తీసుకోవాలి. ఎలాగో ఆయా అవసరాల్లో మనం ఈ వర్ణకార్యాలు చేసుకుంటాం. ఇప్పుడు మనకు వెళ్ళేది త్రిపాదీ కార్యము. త్రిపాదీ కార్యంలో మనకి ఏం తెలుసు చెప్పండి? త్రిపాదులు ఏం జరుగుతుంది? పూర్వసూత్రం పరసూత్రం కనిపిస్తుంది. అర్థం ఏంటిది అంటే పూర్వసూత్రానికి పరసూత్రానికి వైరుధ్యం వచ్చినప్పుడు ఏది నిలబడుతుంది ముందు? పరసూత్రమే నిలబడుతుంది.
కాదు, పరసూత్రం నిలబడేది సపాద సప్తాధ్యాయులు. త్రిపాదిలో పూర్వసూత్రం చేసిన తర్వాతనే పరసూత్రం చేయాలి. సపాద సప్తాధ్యాయుల్లో పూర్వసూత్రానికి పరసూత్రానికి పూర్వ కార్యానికి పరకార్యానికి ప్రతిషేధం వచ్చినప్పుడు మనం పరకార్యం చేస్తాం. ప్రతిషేధే పరం కార్యం అని. కానీ ఇక్కడ పూర్వోత్తర అసిద్ధం కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మొదటి ఒక సూత్రము తీసుకొని త్రిపాదిలో ఏమనుకుంటాము, 8వ అధ్యాయము 2వ పాదము 1వ సూత్రము. ఈ 1వ సూత్రం ఏమనుకుంటుందంటే నేనే చిట్ట చివరి సూత్రమే, నా తర్వాత ఏ సూత్రం లేదు అనుకుంటుంది. దాని అర్థమైంది, మనం ఆ సూత్రాన్ని ఖచ్చితంగా మనము ప్రవర్తించాలి. తర్వాత 2వ సూత్రానికి వెళ్తాము. ఇప్పుడు 2వ సూత్రం ఏమనుకుంటాము, నేనే చిట్ట చివరి సూత్రం, నా తర్వాత సూత్రం లేదు అనుకుంటుంది. ఇలా అనుకోవటం వల్ల ఏం జరుగుతుంది, మనము ఆ సూత్రం తప్పకుండా మనము ప్రవర్తింపజేసి ముందుకెళ్ళాలి. కనుక త్రిపాది సూత్రాల్లో వెనక నుంచి ముందుకు రాము, ముందు నుంచి వెనక వెళ్తామే కానీ. అంటే 4వ సూత్రం తర్వాత 6, 6 తర్వాత 10 వస్తుంది, కానీ 10వ సూత్రం తర్వాత 4వ సూత్రం రాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, మనకు అది ముఖ్యం కాదు. మనకు తవ్యపరమైనప్పుడు త్రిపాదిలో ఏమేమి కార్యాలు జరుగుతాయి అవి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కృప్ అనే ధాతువులో ఏదైతే రేఫ ఉందో ఆ రేఫకు లకారం వస్తుంది. మరి ఇప్పుడు చెప్పండి, ఈ కృప్ ధాతువులు రేఫ ఎక్కడ ఉంది? లేదు కదా, మరి సూత్రం ఎందుకు వచ్చింది? కృప్ అనే ధాతువులో కృత్వం ఉంది, అచ్చు ఉంది, రేఫ లేదు. కానీ సూత్రం ఏం చెప్తుంది, కృప్పు ధాతు యొక్క రేఫకు లకారం వస్తుంది అంటున్నాడు. అసలు రేఫ లేని కృప్పు ధాతువులో ఆ రేఫ ఎక్కడ ఉంది, దానికి లకారం ఎలా వస్తుంది అంటే మనం చూడండి, ఈ కృప్పు ధాతువు వేటి ధాతువు అంటే అర్థమైంది, ఇడాగం ఒకసారి వస్తుంది, ఇడాగం ఒకసారి రాదు. దీని వికల్పం అంటాం. సపోజ్ ఇడాగం వచ్చింది అనుకోండి, కృప్పు ప్లస్ ఇతవ్య అవుతుంది. ఇప్పుడు పుగంతల భూపదశ సూత్రం ప్రకారము ఏమవుతుంది, గుణం వస్తుంది. ఆ క్రూ పోయి ఆ రుకారం పోయి అకారం అవుతుంది, ఆ అవుతుంది, అంతే, ఏం కాదు. కానీ ఎప్పుడైతే ఈ రుకారం ఆ అవుతుందో పుగంతల భూపదస్య అనే సూత్రం ప్రకారము ఆ కాగానే ఉరన్ రప్రహ అనే సూత్రం ప్రకారం రేఫం ఏడవుతుంది. అంటే వృత్తము ఆ గాని ఈ గాని ఊ గాని అయినప్పుడు ఆ 3 సందర్భాల్లో ఈ ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ ఊ పక్కన కానీ రేఫ వచ్చి అర్ర అవుతుంది. ఇప్పుడు కర్ర ప్లస్ పితవ్య అవుతుంది. ఇప్పుడు రేఫ వచ్చింది కాబట్టి ఈ రేఫ స్థానంలో లకారం వచ్చి కల్పితవ్య అవుతుంది. అంటే సూత్రం ఎప్పుడు ప్రవర్తిస్తుందండి, పుగంత లఘూపదస్య అనే సూత్రం ప్రకారము ఈ రుకారం అనేది రేఫగా మారినప్పుడు అప్పుడు లకారంగా మారుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇడాగం రాలేదు అనుకుందాము, అప్పుడు కూడా ఏమవుతుంది, పుగంత లఘూపదస్య ప్రకారం ఇరు ఆగా మారుతుంది, ఒక ఇడాగం రాదంటే అప్పుడు కూడా కల్పవ్య అవుతుంది. తర్వాత ఇదే చెప్పాము, క్రిప్పు ధాతువులో రేఫ లేదు కదా అని సందేహం రావచ్చు. గుణం వల్ల కృపు ధాతువుల రుకారం రేఫగా మారినప్పుడే ఈ సూత్రం వర్తిస్తుంది. గుడ్. ఇక 2వ సూత్రం, ఈ రేఫకు మనం ఎలా రాసుకుంటున్నామంటే త్రిపాది సూత్రం ఎన్ని సూత్రాలు నేర్చుకుంటున్నాం ఇక్కడ రాస్తున్నాను. త్రిపాది సూత్రం 2 అంటే మనం త్రిపాదిలో 2వ సూత్రం నేర్చుకుంటున్నాము. ఎన్నో కార్యం నేర్చుకుంటున్నాము, మొదటి కార్యం నేర్చుకుంటున్నాము. ఆ మొదటి కార్యం ఏంటి, రేఫక లకారాదేశము. ఈ రేఫక లకార ఎన్ని సూత్రాలు ఉన్నాయి, మనం ఇప్పుడు 2వ సూత్రం నేర్చుకుంటున్నాము. ఇక్కడ నేను రాస్తున్నాను అనమాట. త్రిపాది కార్యం మొదటిది, దాంట్లో రేఫక లకారాదేశం 2వ సూత్రము, మొత్తం మీద 2వ సూత్రం నేర్చుకుంటున్నాము అని అర్థం. సరే, ఉపసర్గస్య అయతౌ అంటే ఏంటిది, ఐ అనే ఒక సకర్మక సేట్ ధాతు ఉంది. ఈ ఐ ధాతు విషయంలో ఏమవుతుందంటే ఉపసర్గలోని రేఫక లకారం వస్తుంది అంటున్నాడు. అది ఎప్పుడు, ఆ ఉపసర్గకి ఈ ఐ ధాతువుకి మధ్యలో వేరే అక్షరాలు లేనప్పుడు. మహా అయితే ఒక్క అక్షరం ఉండొచ్చు, 2 అక్షరాలు ఉండకూడదు అంటున్నాడు. ఇక్కడ చూడండి, పరా ప్లస్ ఐతవ్య ఉంది. ఈ పరాల్లో రేఫ పక్కన ఆ వచ్చింది, ఒక్క అక్షరమే ఎక్స్ట్రా వచ్చింది. అలాంటప్పుడు ఈ రేఫ లకారంగా మరి పలాయితవ్య అవుతుంది. పరి ప్లస్ ఐతవ్య, ఇక్కడ కూడా
పరిలో రేఫ తర్వాత ఈ అనే ఒక అక్షరం ఎక్స్ట్రా వచ్చింది, అది యాక్సెప్టెడ్. కాబట్టి రేఫ స్థానం లకారం వచ్చి పల్యవితవ్య యనాదేశం వస్తుంది. ఇదే నిర్రు ఉంది. నిర్ ప్లస్ అయితవ్య ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ రేఫ అనేది లకారంగా మారుతుంది. ఎందుకంటే ఈ రేఫ పక్కన ఏ అక్షరము లేదు, నిలయతవ్య అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట, ఏమని, పరాపరి ఉపసర్గంలోని రేఫకు ఐ ధాతు అకారానికి మధ్య ఆ ఈ అనే అక్షరాలు వ్యవహితంగా ఉన్నాయి. అయితే ఒక్క అక్షరం వ్యవహితంగా ఉంటే ఈ సూత్రం వర్తిస్తుంది అని దానికి పరిభాష మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. ఏన నా అవ్యవధానం తేన వ్యవహితే అపి వచన ప్రామాణ్యాత్ అని. ఎక్కడైతే మనం వ్యవధానం ఉండకూడదు అనుకుంటున్నామో అలాంటి చోట్ల ఒక్క అక్షరం వరకు అంగీకరించవచ్చు అని అనమాట. మరి ఇప్పుడు చూడండి, ప్రతి ప్లస్ అయితవ్య, ఇక్కడ రేప తర్వాత ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ప్రతిలో ప్రతి ప్లస్ అయితవ్య ఉన్నప్పుడు అప్పు అర్రు ఆ అత్తు ఈ రేఫ తర్వాత 3 అక్షరాలు ఉన్నాయి, ఒక అక్షరం కాదు. ఇలా 3 అక్షరాలు ఉన్నప్పుడు నియమం ప్రకారము ఈ రేఫ అనేది లకారం కాకూడదు, ఇష్టితో కాకూడదు. కానీ కొందరు ఏమంటారంటే, వాడుకలో ప్రా అనే రూపం ఉంది, ప్రత్యయితవ్య అనే రూపం సాధువే అంటారు, కొందరేమో సాధువు కాదు అంటారు. అది మనకి ముఖ్యమైన విషయం కాదు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, నిస్సు, దుస్సు, నిర్రు, దుర్రు అని 4 ఉపసర్గలు ఉన్నాయి. వీటిల్లో నిస్సు దుస్సులు రేఫగా మారి నిర్రు దుర్రులు అవుతాయి. అలాంటప్పుడు ఈ రేఫ లకారం కాదు. ఒరిజినల్గా నిర్రు దుర్రు ఉన్నప్పుడు మాత్రమే రేఫ లకారం అవుతుందే కానీ నిస్సులు దుస్సులు రేఫగా మారితే మాత్రము అది ఒరిజినల్ రేఫ కాదు. కాబట్టి ఈ సూత్రం వర్తించదు. ఇప్పుడు మళ్ళీ ఇది ఇక్కడ నుంచి కొంచెం ముఖ్యమైన సూత్రాలు. త్రిపాది సూత్రం కార్యం 2, జలిపరే సూత్రం 1. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం 2 ఏం చెప్పుకున్నామంటే రేఫక లకారము అని మొదటి కార్యం చెప్పుకున్నాము. ఇప్పుడు జల్పరమైనప్పుడు ఏం జరుగుతాయి అని దాదాపు 10 సూత్రాలు ఉన్నాయి. ఈ సూత్రాలు ఇప్పుడు చెప్పుకుంటూ పోతాము. మొట్టమొదటిది ఏంటంటే, సంయోగాంతస్య లోపహ అని ఒక పదం చివర 2 కానీ 3 కానీ హల్లులు ఉంటే కుడివైపు నుంచి ఒక్కొక్క హల్లు తీసివేసుకుంటూ ఒక్క హల్లు వరకు వెళ్ళాలి అనేది సంయోగాంతస్య లోపం యొక్క సూత్రము. అయితే దానికి అపవాదంగా కోహు సంయోగాద్యోహు అంతేచ లోపహ అనే సూత్రం ఉంది. అంటే ఏంటి, మనం అనుకున్నట్టు సంయోగాంతస్య లోపహ అనే సూత్రం ప్రకారము చివరిలో సంయోగాక్షరం ఉండాలి, అంతవరకు బాగానే ఉంది. అయితే దానికి జల్వర్ణం పరం కావాలి, లేకపోతే పరం కాకుండా ఉండాలి. అంటే పరం అయితే జల్లే పరం కావాలి, పరం కాకపోతే ఏది పరం కాకూడదు. అందుకని ఖర పరం కాకూడదు, అచ్చులు పరం కాకూడదు. ఏది పరం కాకపోయినా పర్వాలేదు, జలపరమైన పర్వాలేదు. అలాంటప్పుడు ఆ సంయోగం మొదట్లో సకారం కానీ కకారం కానీ ఉంటే దానికి లోపం వస్తుంది అన్నాడు. ఇది సంయోగాంతస్య లోప అనే సూత్రానికి అపవాదము. ఒక ఉదాహరణ చూడండి. అక్షు అనే ఒక ధాతువు ఉంది. ఈ అక్షు ప్లస్ తవ్య అయింది. ఈ అక్షలో కకారము షకారము చివరిలో సంయోగ అక్షరాలు. ఇంతవరకు బాగుంది. దాని తర్వాత ఏం పరమైంది, జలవర్ణం పరమైంది. జలవర్ణం అంటే అన్నీ వస్తాయి, కరు కూడా వస్తాయి. జలవర్ణంలో కరు కూడా వస్తాయి. మన రాంది ఏంటంటే అచ్చులు అనునాసికాలు రావు. కాబట్టి తవ్య పరమైంది. కాబట్టి జల్ పరమైంది కాబట్టి దానికి ముందు సంయోగము కకారము షకారం ఉంది. కాబట్టి ఈ సంయోగంలో మొదట ఉన్న కకారము కానీ సకారం కానీ లోపిస్తుంది.
ఇక్కడ కకారం ఉంది కాబట్టి ఈ కకారం లోపించి అష్ అవుతుంది, అష్ప్రస్తవ్య అవుతుంది. సరే, ఒకవేళ ఇడాగం వస్తే ఏమవుతుంది? అప్పుడు ఇక్కడ మనకు జల పరం కాదు, ఇటు ప్లస్ తవ్య అన్నప్పుడు ఈ అనేది జల్ కాదు, అచ్చు, కాబట్టి మనకు ఈ యొక్క కకారం లోపించదు, అక్షితవ్య రూపమే ఉంటుంది. కాబట్టి మనము ఏం గుర్తుపెట్టుకోవాలి? జల్ అంటే వర్గ 1, 2, 3, 4 శేషాసాహ వీటితో మొదలయ్యే ప్రత్యయం వస్తే, ఉదాహరణకు తవ్యతవ్యత్, దానికి ముందు సంయోగాక్షరం ఉంటే, సంయుక్తాక్షరం ఉంటే, దాని మొదటి అక్షరమైన కాగాని సాగాని లోపిస్తుంది. దాని మొదటిలో కాగాని సాగాని లేకపోతే ఈ సూత్రం వర్తించదు. అప్పుడు నార్మల్గా మనకి సంయోగాంతస్య లోప అనే సూత్రమే వర్తిస్తుంది. తర్వాత ఇంకో సూత్రము, ఇది మీ అందరికీ తెలిసింది, చోహు కుహు అంటే ఏంటిది? జలి అంతే పదస్య. ఇక్కడ పదస్య అనే అధికారంలో మనం ఉన్నాము, ఎందుకంటే భా అనే ఉన్నప్పుడు మనకి ఇవన్నీ రావన్నమాట. పదమైతేనే వస్తుంది. భాసంగా ఉన్నప్పుడు ఈ సూత్రాల మనకు వర్తించవు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, భాకు పదకి తేడా అనమాట. అందుకే మనకు ఈ భ్యామ్ వచ్చినప్పుడేమో ఏమవుతుంది? జస్తం వస్తుంది. ఆ భ్యామ్ భా కాకుండా ఏవైతే మనకి భాసంగాలు ఉన్నాయో అప్పుడు మనకి ఈ జస్తం రాదు ఈ శబ్దాలు నేర్చుకునేటప్పుడు. సరే, ఈ చోహు కుహు ఏమిటంటే చా వర్గం కా వర్గం అవుతుంది. ఎప్పుడు అవుతుంది? మళ్ళీ సేమ్ పదం చివర ఏముండాలి? ఈ చకారం కానీ కకారం ఉండాలి. పరమైతే జల్ పరము కావాలి, పరమ కాకపోతే ఏది పరము కాకూడదు. అంటే అచ్చులు కానీ అనునాసికాలు కానీ పరము కాకూడదు. జల్ పరము కావచ్చు, లేదా ఏమీ లేకుండా ఉండొచ్చు. ఇప్పుడు వచ్చి ఉంది, అసలు పక్కన ఏదీ లేదు, ఆ వచ్చి ఈ సూత్రం ప్రకారం వక్క అవుతుంది. లేదు, చూడండి, ఈ వచ్చి అనేది ఏది పరము కాలేదు, వచ్చి ప్లస్ నథింగ్, అప్పుడు ఇదేమవుతుంది? వక్క అవుతుంది. అటు కాకుండా వచ్చి ప్లస్ ఇతవ్య, ఇప్పుడు అచ్చుతో మొదలైంది కాబట్టి ఈ చకారం కకారం కాదు, వచ్చితవ్య అవుతుంది. ఇప్పుడు ఇడాగం రాలేదు, తాతపరమైంది, అప్పుడు వక్తవ్య అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సూత్రము, ఇది కూడా మీ అందరికి తెలిసింది, జరిపరి హో ఢహ, హహారము ఢకారం అవుతుంది. కాబట్టి లిహ్ అనేది గుణం వచ్చి లేహ్ అవుతుంది, ఈ హకారం ఢకారం అయ్యి లేడ్ అవుతుంది. ఇక్కడ మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను అనుకుంటాను, ఏమని? ఒక ధాతు చివర వర్గం యొక్క 4వ అక్షరము ఉండి దాని తర్వాత తాగాన్ని తాగాని తాత ఈ రెండింటిలో ఒకటి పరమైతే ఈ తాగాన్ని 4వ అక్షరంగా మారిపోతుంది. దీన్ని జషహ, తాతహ, దహ, అదహ. అదహ అంటే ధాతువును తప్పించి ఒక ధాతువు కాకుండా మిగిలిన ధాతువుల విషయంలో ఎక్కడైనా సరే ఇక్కడ ఏముంటున్నాడు? హకారం చివరిలో ఉంటే ఈ హకారము ఢకారం అయి ఉంటే ఈ ఢకారం పక్కన తాగాని పరం అయితే అది ధాగా మారుతుంది. ఇప్పుడు ఒక్కసారి ఢాగా మారినాక లేడు ప్లస్ ధవ్య ఏమవుతుంది? స్టునాష్టు ప్రకారం, స్టుత్వం ప్రకారము ఆ టా వర్గానికి తావర్గం పరం అయితే తావర్గం అవుతుంది. కాబట్టి ఢాకు ఢా వస్తుంది, లేడు ఢవ్య. ఇప్పుడు 2 ఢాలు పక్క పక్కన వస్తే మొదటి ఢా లోపిస్తుంది. ఢో ఢే లోపహ అంటే ఒక ఢకారానికి మరొక ఢకారం పరమైనప్పుడు, ఢే అంటే ఢా పరమైనప్పుడు ఢ లోపహ దానికి ముందుండే ఢకారానికి లోపం వస్తుంది. ఇది త్రిపాది సూత్రం అనమాట, జలిపరి సూత్రం 3. అట్లాంటిది మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? హకారానికి ఢకారం వస్తుంది అని చెప్పుకున్నాము. కానీ హకారానికి ఢకారం రాకుండా ఘకారం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఎప్పుడు వస్తుందయ్యా అంటే ధాతు మొట్టమొదటి అక్షరం దకారం అనుకోండి, ధాతు యొక్క మొట్టమొదటి అక్షరము దకారం అయితే దాదేహి అన్నాడు. దాదేహి ధాతోహు గహ జలి అంతే
హహ ధాతో పదస్య అంటే పదస్య పద సంజ్ఞ ఉన్నప్పుడు ధాతు యొక్క అంతే చివరలో హకారం ఉన్నా లేదా జలపరమైన అప్పుడు ఆ ధాతువుకు ఆదేహి దకారము మొదట్లో ఉంటే ఆ యొక్క ధాతువుకు గహ వస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక పదాంతంలో ఉన్న జలపరమైన దకారాది ధాతు యొక్క చివర ఉన్న హకారానికి ఢకారం బదులు గకారం వస్తుంది. ఇది అపవాద సూత్రం అంటారు అనమాట. కాబట్టి 8:2:31లో ఏమో హకారం ఢకారం వస్తుంటున్నాడు. ఆ పై సూత్రంలో ఏమంటున్నాడు, ఒకవేళ ధాతువు దకారంతో మొదలైతే ఢకారం రాదు, ఘకారం వస్తుంది అంటున్నాడు. చూడండి, దుహు ప్లస్ తవ్య ఏమవుతుంది, దోహుతవ్య. ఇది పుగంత లఘూపదస్య ప్రకారం గుణం వస్తుంది. ఇప్పుడు దాతో మొదలైంది కాబట్టి హాస్తిలో ఘా వచ్చింది. ఇది 4వ అక్షరం కాబట్టి తాత్తాలు ఏమవుతాయి, ధాగా మారిపోతాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఒక జస్ పరమైనప్పుడు దానికి ముందున్న జల్లులు జస్సులుగా మారుతాయి. జలాం జసి జస్తసన్న సూత్రం ఇది. కాబట్టి దోగ్ధవ్య. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, 2 వర్గంలోని 2 4వ అక్షరాలు పక్క పక్కన రావు. ఒక ఢకార లోపమన్నా ఉంటుంది లేదా జస్తమన్నా వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక సూత్రము. గురుగారు ఒక చిన్న డౌట్ గురుగారు, ఇందాక పైన చెప్పండి. లిహ్ ధాతు ఉంది కదా గురుగారు, ఇందాక పైన ఒకటి సూత్రం చెప్పారు. అవును, అక్కడ మనకి స్టునాష్టుహు వచ్చి 8441 కదా గురుగారు. తర్వాత ఢోఢే లోపహ మనకి దానికి పూర్వ పాదంలో ఉంది, అది 3వ పాదంలో. మరి అది వెనక్కి వెళ్ళట్లేదు. డేడీ లోపానికి 3వ పాదం కూడా కాదు, నాకు తెలిసి అది 7వ అధ్యాయం అనుకుంటా. ఒక్క నిమిషం ఉందండి. రోడ్డులో 8:3:13. అయితే ఈ ఒక్క సూత్రాన్ని మనము త్రిపాదికి అపవాద సూత్రం అంటాం అనమాట. అంటే ఢకారానికి ఢకారం పరమైన, రేఫకి రేఫపరమైన ఆ మొదటి ఢకారము మొదటి లకారం రూపిస్తుంది. ఇది కాబట్టి ఇది కూడా కాదు, ఇది లోపించిన తర్వాత ఏమవుతుందంటే ఆ ముందు ఒక హ్రస్వాక్షరం ఉందనుకోండి, అది దీర్ఘాక్షరం అవుతుంది. అది సపాద సప్తాధ్యాయంలో వస్తుంది, ఢ్రలోపి అని. అంటే ఒకవేళ ఈ ఢకారం కానీ రేఫ కానీ లోపించినప్పుడు దానికి ముందు హ్రస్వం ఉంటే ఆ హ్రస్వం అనేది దీర్ఘమవుతుంది అంటారు. కాబట్టి ఢ్రలోపే అది కూడా చూద్దాము. ఢ్రలోపే అనేది సూత్రం ఉంటుంది. ఢ్రలోపే పూర్వస్య దీర్ఘోణ. ఇక్కడ చూడండి మీరు, సేమ్ లిఖిధాతువే. లిఖిధాతుకి ధ్వం పరమైంది అనుకుందాము. లోట్లకారంలో ఈ ధ్వం పరమైనప్పుడు లిహు ప్లస్ ఎప్పు ప్లస్ ధ్వమ్ము, సరే లిహు ప్లస్ ధ్వమ్ము. ఎందుకంటే ఇది లిఖిధాతువు ఏంటి, అదాది గణంది కాబట్టి అందుకని అలా వచ్చింది. అదాది గణం ధాతువు కాబట్టి చూడండి, అదాధను కాబట్టి అన్నిటి కాబట్టి అది ఆటోమేటిక్గా మనకి ఆ సెప్ లోపించింది, లిహు ప్లస్ ధ్వమ్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది, హో ఢహ ప్రకారం హకారం ఢకారం అయిందా, లిడ్ ధ్వం అయింది. ఇప్పుడు స్టునాష్టు ప్రకారం ఢకారం అయిందా, లిడ్ ధ్వం అయింది. ఇప్పుడు ఢోఢే లోప ఢ పరమైనప్పుడు డకారానికి లోపం కాబట్టి లీ ఢోమ్ అయింది. ఇప్పుడు హ్రస్వం ఉంది కాబట్టి లీ ఢోమ్ అని ఢలోపే పూర్వస్తే దీర్ఘ అనహ. అనహ అంటే అకారానికి ఇకారానికి ఉకారానికి రుకారానికి ఆయువు అన్ ఆ 3 అక్షరాలకి, అకారానికి ఇకారానికి ఉకారానికి. ఇది 2వ అన్ కాదు, మొదటి అనేది. అకారానికి ఇకారానికి ఉకారానికి దీర్ఘం వచ్చి లీ ఢోమ్ అవుతుంది. అట్లాగే గుహు ధాతువు చూడండి, గుహు ప్లస్ తా పరిచయం వేసుకోండి. హకారం ఢకారం అయింది, ఈ తకారం ఏమో మళ్ళీ ఢకారం అయింది. అసలు యాక్చువల్గా ఇక ఢకారం కాదు, ఈ ధకారం అవుతుంది. యశస్తధో ప్రకారము ఈ తకారం ధకారం అవుతుంది.
ఆ ధకారం అయిన తర్వాత స్టునాస్టు ప్రకారము ఢకారం అవుతుంది. అప్పుడు ఢోడే లోపం ప్రకారం ఆ ముందు ఢోల్ అవుపిస్తుంది. ఇప్పుడు ఇది హ్రస్వం కాబట్టి గు అనేది కాబట్టి గోఢ అని వస్తుంది మనకి. గుహు ప్లస్ మనకు గోఢ అంటాం కదా. అవును గురుగారు. ఉమ్. సో అంతే. మీ డౌట్ క్లారిఫై అయింది కదా అని. అంటే కాబట్టి క్లారిటీ ఈ రెండు చోట్ల అంటే ఏంటంటే కొన్ని మనము ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట అయితే ఈ త్రిపాదిలో రెండు కూడా. ఎక్సెప్షన్స్ చాలా లేవు, ఈ రెండే ఉన్నాయి. త్రిపాది మొత్తంలో ఈ రెండే ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకే అలాగే. ఆ వెనక్కి వెళ్ళే అవకాశాలు ఒకటేమో త్రిపాదులు వెనక్కి వెళుతున్నాము డోడే లోపం అని, రెండోది ఏమో డ్రలోపే పూర్వస్య అన్న లోపం ఉంది చూసారా, అది రెండో అవును గురుగారు. అనమాట. అంటే త్రిపాది చేసిన తర్వాత మళ్ళీ సపాది సప్త చేయపోయి ఆ ఒక్క సందర్భం ఇంకెక్కడ లేదనమాట. గుడ్, మీరు మంచిగా ప్రశ్న అడిగారు, చాలా మంచి ప్రశ్న అది. తర్వాత మనం ఇప్పుడు ఈ జరిపరి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమనుకుంటున్నామంటే, ఒకవేళ దాతో మొదలైనా సరే ఈ ఘకారం అనేది నిత్యంగా రాదు, వికల్పంగా వస్తుంది. అంటే అర్థం ఏంటి, ఢకారం వస్తుంది, ఘకారం వస్తుంది. ఏ సందర్భాల్లో లిస్ట్ ఇచ్చాడు, ఆ వాటికి మాత్రమే దృహ జిగంసాయాం, మొహ వైచిత్యే, స్పృహ ఉద్గిరిణే, స్నేహ ప్రీతౌ, వీటికి మాత్రమే. కాబట్టి దృహ మొహ స్నుహ స్నేహ ఈ 4 ధాతువుల విషయంలో ఏముంటుందంటే ఈ హకారము వికల్పంగా వస్తుంది. అంటే అర్థం ఏంటిది, ఘకారము వస్తుంది, ఢకారము వస్తుంది. ఒక దృహ ధాతువుకేమో దకారం ఆదిలో ఉంది కాబట్టి వికల్పం వస్తుంది, మిగతా వాటికి మామూలుగానే మొహస్నుహస్య ఈ మూడిటికి మాత్రము ఘకారము వస్తుంది, ఢకారం వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి అంటున్నాడు ఆ సూత్రం, అంతే. కాబట్టి చూడండి, దృహ అనే దానికి ఏమవుతుంది, ఘకారం వచ్చినప్పుడు ఏమో ద్రోగ్ధవ్య అవుతుంది, అట్టు కాకుండా ఘకారం కాకుండా ఢకారం వచ్చినప్పుడు ద్రోఢవ్య అవుతుంది. మీరు చూడండి, ఏదైనా డౌట్ వస్తే నేను సేమ్ ఇప్పుడు ఏమైనా చెప్పానో అవే సూత్రాలు అన్నమాట. కాబట్టి ఇది వేట్ కాబట్టి ఇడాగం కూడా వస్తుంది కదా, ఇడాగం వచ్చినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ద్రోహితవ్య అనే సూత్రం కూడా అవుతుంది. ఇడాగం వచ్చినప్పుడు మాత్రము మనకి ఇక్కడ హకారం అనేది ఢకారం కాదు, లేదా ఘకారం కాదు. ఎందుకు చెప్పండి, ఇకారం పరమ లేనప్పుడేమో మనం ఏమనుకుంటున్నాము, ఈ హకారము ఢకారం అవుతుంది అని చెప్పుకుంటున్నాము, లేదా ఘకారం అవుతుంది వికల్పం అనుకుంటున్నాము. ఇట్లే ముహు చూడండి, మోగ్ధవ్య మోఢవ్య, స్నుహు స్నోగ్ధవ్య స్నోఢవ్య, స్నిహు స్నేగ్ధవ్య స్నేఢవ్య, గుణం వచ్చింది ఓకే. కానీ ఇడాగం వచ్చినప్పుడు 2 రూపాయలు కాకుండా ఒకటే రూపం ఉంది, హకారమే ఉంది. అంటే ఢకారము లేదు, ధకారము లేదు, మామూలు హకారమే ఉంది. ఎందుకు చెప్పండి, జల్లు పరం కాలేదు కాబట్టి, లేదా ఏమీ లేకుండా కూడా లేదు కాబట్టి. ఏమి లేకుండా ఉండాలి, లేకపోతే జల్లన్న పరం కావాలి. అంటే మామూలు భాషలో అచ్చుల పరమైన అనునాసికాల పరమైన కానీ అప్పుడు మనకు ఈ హకారం కానీ ఢకారం కానీ ఘకారం కానీ రాదని గుర్తుపెట్టుకోవాలి. సరే, అయితే మనకు వీటికి సాధారణంగా పుంలింగ రూపాలు, స్త్రీలింగ రూపాలు ఉంటాయి కనుక మోగ్ధవ్య మోగ్ధవ్య, మోఢవ్య మోఢవ్య, మోహితవ్య మోహితవ్య అని 6 రూపాలు ఉంటాయి ఆ సూ చేర్చినప్పుడు. తర్వాత సూత్రము, ఒక్క హకారంలో ఒకే ఒక ధాతువు ఉందండి, నహ అనే ధాతువు. ఈ నహ అనే ధాతువుకు ఏమొస్తుంది, ఢకారము రాదు, ఘకారం రాదు, ధకారం వస్తుందట. సేమ్ సూత్రం. అంటే పదాంతంలో ఉన్న జల్ల పరంగా ఉన్న ఈ నహ అనే ధాతువుకు ఢకారం రాదు, ఘకారం రాదు, ధకారం వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి, మనం చేసింది ఏమీ లేదు. కాబట్టి నహు ప్రస్తవ్య, నద్ధు ప్రస్తవ్య, సేమ్ తా ధకారం అవుతుంది. జలం చేసే ప్రకారము 2 ధాలు పక్క పక్కన రాకూడదు కాబట్టి మొదటి దకారంగా మారిపోతుంది, జస్తం వస్తుంది, నద్ధవ్య అవుతుంది. కాబట్టి నద్ధవ్య నద్ధవ్య అని 2 రూపాలు ఉంటాయి. తర్వాత ఇంకో సూత్రం చెప్పుకుందాము, ఇది చాలా చాలా కంఠస్థం చేయవలసిన సూత్రము, అందరికీ ఖచ్చితంగా రావలసిన సూత్రము. వృశ్చ భ్రశ్చ సృజ మృజ యజరాజభ్రాజాం షహ. ఈ చివరి సేమ్, జలి అంతే పాదో ధాతో పదస్య. అంటే ఏంటిది, పద సంజ్ఞ ఉండాలి, భాసంగన ఉండకూడదు, అది ధాతు అయి ఉండాలి. ఆ తర్వాత ఆ ధాతువు తర్వాత జల్ ఉండాలి, లేదా ఏమీ లేకుండా ఉండాలి. ఇవి అన్నిటికి వస్తున్న అనువృత్తి మాత్రమే. అది ప్రక్కన పెట్టి
సూత్రం ఏం చెప్తుందంటే వ్రశ్చ అనే ధాతు ఉన్నప్పుడు దాని చివరన శకారము చకారము ఆ రెండు కలిపి ఏమవుతుంది, షకారం అవుతుంది అంటున్నాడు. అట్లాగే భ్రస్జ సృజ మృజ యజ రాజ భ్రాజ ఈ ఒక 1 2 3 4 5 6 ఈ 6 ధాతువుల చివరన జకారం కూడా షకారం అవుతుంది అన్నాడు. కాబట్టి మనం 6 ధాతువులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. భ్రస్జ సృజ మృజ యజ్ రాజ భ్రాజ అని. ఆ తర్వాత ఛ అంటున్నాడు. ఛ అంటే ఏంటిది, చేచ సూత్రం ప్రకారము చకారం చివరన ప్రత్యలాంటి ధాతువులకు. అప్పుడు మనం ఏం చేయాలి, ప్రత్యలాంటి ధాతువులు అంటే ఏం చేయాలి, మనం దీంట్లోకి వెళ్ళి యాడ్ ఫిల్టర్స్ చకారం చివరన ధాతువులు ఇష్యూ తీసుకోవాలి. అంచెవాదం చకారము, చకారం ధాతువులు 21 ధాతువులు ఉన్నాయి. ఈ ధాతువులన్నిటికి చూడండి ఈ తుక్కు ఆగమం వస్తుంది. ఈ తుక్కు ఆగం వల్ల ముందు చా కనిపిస్తుంది, చా ముందు చా కనిపిస్తుంది, అది చా కాదనమాట, తుక్కు అనమాట. చేచ సూత్రం ప్రకారము ధాతువులో చకారం ఉన్నప్పుడు దాని పూర్వాక్షరానికి తుక్కు ఆగం వస్తుంది. ఆ తకారం అనేది స్తోచు ప్రకారం చకారంగా మారి మీరు గమనించే అన్నిటిలో చా కనిపిస్తుంది. ఎన్ని ధాతువులో చకారం ముందు కనిపిస్తుంది అంటే అన్నిటి తొగాగం వచ్చింది అర్థం అనమాట. అయితే అలా ఛ అయినప్పుడు ఈ ఛ అనేది కూడా షాగా మారుతుంది అంటున్నాడు ఇప్పుడు జలపరమైనప్పుడు. అలాగే శ ఈ తాళవ్య చకారము చివరిలో ఉంటే అది కూడా షకారంగా మారుతుంది. ఒక్కొక్క ఉదాహరణ చూడండి. వృశ్చు అనే ధాతువు ఉంది, ఈ వృశ్చులో వృశ్చ అవుతుంది, సకారానికి చకారం వచ్చింది కాబట్టి స్తోచుహ ప్రకారం ధాతు మారిపోయి వృశ్చ అయింది. ఇప్పుడు ఈ శకారము చకారము ఈ రెండు కలిపి షాగా మారి వృష అయింది. ఇప్పుడు ష్టుత్వం వల్ల వృష్టవ్య అవుతుంది. అలా కాకుండా అయితే ఇది వేటి ధాతువు కనుక ఇడాగం వచ్చినప్పుడు ప్రశ్చితవ్య అవుతుంది. ముందేమో ష్టుత్వం వస్తుంది, ప్రశ్చితవ్య అవుతుంది. ఇట్లే చూడండి, భ్రస్జ అనేది ఈ జకారం షకారమై భ్రష్టవ్య, సృజ్జ అనేది జకారం షకారమై స్రష్టవ్య, మృజ్జ అనే దానికి ఏంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ సృజిదావతోకి గుణం వచ్చి స్రష్టవ్య అయింది. అప్పుడు మృజ్యం కావాలి, మ్రష్టవ్య కావాలి. మృజయ వృద్ధి ప్రకారము అది గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం. ఆ మృజు ధాతువు రాగానే దీనికి వృద్ధి వచ్చింది కాబట్టి మార్జి వచ్చింది. అప్పుడు మార్జి ప్రస్తవ్య, మార్ష్టవ్య అని మార్జితవ్య. యజ్ యష్టవ్య, రాజ్ ఈ రాజ్ అనేది సేట్ కాబట్టి ఇడాగం వచ్చింది కాబట్టి రాజితవ్య. కానీ ఇడాగం రాకుండా వేరే చోట్ల ఈ భ్రాజితతో షకారుగా మారుతుంది. మిలిచితవ్య ఇక్కడ కూడాను ఈ చకారం అనేది ఈ తకారం కాకుండా ఇడాగం లేనప్పుడు షకారంగా మారిపోతుంది. ప్రచ్చి ప్రష్టవ్య, క్లేస్ ఇడాగం వచ్చిన క్లేస్తవ్య లేకపోతే షకారంగా మారుతుంది. ఇక తర్వాత ఈ సూత్రం కూడా ఇలా మనం చెప్పుకున్నాము. ఏమని, వర్గ 4వ అక్షరము తరువాత తాగాన్ని థాగాన్ని ఉంటే అది ధాగా మారుతుంది అని. కాబట్టి ధాధాతు పక్కన కాబట్టి లభు ప్లస్ తవ్య ఈ తకారం ధకారంగా మారి ఇప్పుడు 2 4 అక్షరాలు కాబట్టి మీకు ముందే చెప్పాను వర్గంలోని 4 అక్షరాలు 2 పక్క రావని, భకారం ధకారం కూడా రావు. కాబట్టి జలాం జస్వంతే ప్రకారం భకారం బకారం అవుతుంది, లబ్ధవ్య అవుతుంది. ఇప్పుడు మనము మొత్తము ఒక 10 సూత్రాలు చెప్పుకున్నాము. అంటే జలిపరి 8 సూత్రాలు చెప్పుకున్నాము, రేఫక లకారము 2 సూత్రాలు చెప్పుకున్నాము, మొత్తం 10 సూత్రాలు చెప్పుకున్నాము. 2 కృపాది కార్యాలు చెప్పుకున్నాము. మొదటి కార్యము రేఫక లకారాదేశము, రెండోది జలిపరి అనేది. ఇప్పుడు 3వ కార్యం చెప్పుకుంటున్నాము, ఆ నైమిత్తిక దీర్ఘాదేశము అని. ఆ నైమిత్తికం అంటే ఎలాంటి కారణం లేకుండానే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. నోనహ, ధాత్వేదే సహసహ, లేకపోతే ఇదితోను, ఇలాంటివన్నీ అనైమితిక దీర్ఘాదేశ సూత్రాలు అన్నమాట. ఏ కారణం లేకుండానే జరుగుతాయి. అలాగే మనకు కొన్ని సమాధి ప్రత్యయాలు కూడా వస్తాయని చెప్పుకున్నాం మనం. అట్లాగే ఇక్కడ ఏముంటున్నామంటే ఈ 2 సూత్రాలు ఉన్నాయండి. ఉపదాయాంచ అనేది ఈ 2 సూత్రాలు కూడా మీరు కన్ఫ్యూజన్ కాకుండా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
అంటే మనము అంటే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రాల్లో ఈ ఉపధాయాంశ అనే సూత్రం ఒకటి అనమాట. చాలా చాలా ముఖ్యమైన సూత్రము. ఈ ఉపధాయాంశ అనేది చెప్తుంది ఏంటంటే ధాతువు చివర హల్లు ఉండాలి, అంటే అచ్చు ఉండకూడదు. అది మొదటి నియమము. దానికి ఉపధ అంటే ఆ హల్లు పూర్వము రేఫ కానీ వకారం కానీ ఉండాలి, అది రెండవ నియమము. ఆ రేఫకి వకారానికి పూర్వము ఇక్కు ఉండాలి, అంటే ఈ కానీ ఊ కానీ ఉండాలి. ఆ ఈకి కానీ ఊకు కానీ దీర్ఘం వస్తుంది అంటున్నాడు. ఉదాహరణ చూడండి, కుర్దు ప్లస్ ఇట్టు ప్లస్ తవ్య. ఇప్పుడు కుర్దు అనేది ఇప్పుడు పక్కన ఈ వచ్చిందా తవ్య వచ్చిందా మన సంబంధం లేదు, అందుకే నైమిత్తికం అంటున్నాము. నైమిత్తికం అంటే ఆ ప్రక్కన ఉన్న ప్రత్యయము దీని మీద ఎలాంటి ప్రభావము చూపదు అని. కాబట్టి కుర్దులో ఎలా రాసుకుంటాం, అక్కు ఊ అర్ అద్ అని రాసుకుంటాము. చూడండి, ఈ కుర్దులో రేఫ ఉంది, చివరి హల్లు ఉంది, దకారం అనేది హల్లు, ర్ అనేది రేఫ, ఊ అనేది అచ్చు. ఇప్పుడు ఈ ఊకు దీర్ఘం వచ్చి కూర్ది తవ్య అవుతుంది. అయితే మరి వకారం ఉంటే అంటే మనకు చివర హల్లు ఉండి దానికి పూర్వం వకారం ఉండి దానికి పూర్వము ఎక్కువ వర్ణాలు గల హలంత ధాతులు లేవు కనుక ఇక్కడ మనకి వకారం ఒక ఉదాహరణ మనం ఇచ్చుకోవటం లేదు. అయితే సూత్రములో ఈ ఉపదాయం అన్నప్పుడు దీని ఒక ఆర్ష ప్రయోగము అంటారు. ఎందుకంటే సప్తమిలో ఉపయోగించాడు, అంటే ఉపదయందు అని అర్థం. కానీ దీని యొక్క అర్థం ఏంటంటే ఉపదలకు అని అర్థం అనమాట. ఉపదల యొక్క అని అర్థము, అంటే ఉపదాయాహ అని అర్థం చేసుకోవాలి అంతే. మరి యామ ఎందుకు పెట్టారు అంటే రెండు కారణాలు ఉంటాయి నాకు తెలిసి. ఒకవేళ పాణిని మహర్షి ఉపదాయాహ అని చెప్పుంటాడు, అది కాలక్రమంలో ఉపదాయంగా మారిపోయి ఉంటుంది. లేదా ఉపదాయాహ ప్లస్ ఇంకో సూత్రం ఉంది కాబట్టి ఆ కన్ఫ్యూజన్ లేకుండా దీన్ని యామ్ పెట్టి సప్తమి పెట్టి దీన్ని షష్ఠి అనుకోండి అని చెప్పి ఉండొచ్చు. ఏదైనా కానీ ఇక్కడ మనము ఇది ఆర్ష ప్రయోగం వల్ల ఇది షష్ఠి సప్తమి కాదని గుర్తుపెట్టుకోవాలి అంతవరకే. ఇప్పుడు త్రిపాది సూత్రం 12, త్రిపాది కార్యం 4. ఇక్కడ అనుస్వారము, స్తుత్వము, ష్టుత్వము, జస్తము, చర్తము, పరసవర్ణము అని 1, 2, 3, 4, 5, 6, 7 సూత్రాలు చదువుకుంటాము. ఇవన్నీ మీకు తెలిసిన సూత్రాలే, ఒక్క కొత్త సూత్రం కూడా లేదు. కాబట్టి మనము జస్ట్ రివ్యూ చేసుకుంటూ వెళదాము. నశ్చ అపదాంతస్య జలి ప్లస్ మహా అనుస్వార అంటే జలపరమైన ఇందాకలాగే ఏమీ లేకున్నా పదసంగనం ఉంటే, ఇప్పుడు చూడండి ఆ యొక్క జలకు కానీ లేదా యొక్క ధాతువు చివరి కానీ ఏముంటే నకారం కానీ మకారము, అందుకే మహ అనేది అభివృద్ధి చేసుకుంటున్నాము. నకారం కానీ మకారం కానీ ఉంటే ఈ నకారము మకారము అనుస్వారం అవుతుంది. గమ్ము ప్లస్ తవ్య. ఈ తా అనేది జల్లు. ఇప్పుడు గమ్ము ఉంది, ఇక్కడ మకారం వచ్చింది, లేదా నకారమైన ఉండొచ్చు. ఈ మకారం కానీ నకారం అని ఏమవుతుంది, ముందు అనుస్వారంగా మారి గంతవ్య. ఇది కూడా చూడండి, హన్ను ప్లస్ తవ్య. ఈ నకారం ఏమవుతుంది, అనుస్వారంగా మారి హంతవ్య. ఇలా గంతవ్య హంతవ్య అయిపోయిన తరువాత అనుస్వారస ఈ పరసవర్ణ అనే సూత్రం ప్రకారము ఏమవుతుంది, వర్గాక్షరాలు పరమైనప్పుడు దానికి ముందు అనుస్వారము, ఆ తర్వాత ఏ వర్గాక్షరం ఉందో దాని చివరి అక్షరంగా మారిపోతుంది, అనునసింగా మారిపోతుంది. గంతవ్య హంతవ్య. ఈ తా ఉంది కాబట్టి నకారము, పావుంటే మకారము, కావుంటే ఇంగ, అలా మారిపోతాయి అన్నమాట. ఇది అందరికి తెలిసిన సూత్రమే. ఇంకో సూత్రము గురుగారు, ఒక చిన్న డౌట్ గురుగారు. ఈ నశ్చ పదాంతస్య జలిలో అపదాంతస్య అని వస్తుంది కదా గురుగారు, దాన్ని అప్పుడు మరి పదస్య అన్న అధికారంలో కనబడుతోంది కదా, అది 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 ఎందుకు గురుగారు అట్లా? ఒక్క నిమిషం, 8, 3, 20 ఒక్కసారి 8, 3, 24 నచ్చి అపదాంతస్య జలి చూడు ఇక్కడ ఏమంటున్నాడు, ఒకవేళ పదాంతంలో మకారం ఉంటే మహా అనుస్వార సూత్రం ప్రకారము అనుస్వారం వచ్చేస్తుంది. అపదాంతస్య ఇది కిమర్థం, పదాంత మకారస్య మహా అనుస్వార ఇది అనేన ఏవ అనుస్వారాదేశः భవతి.
పదాంత నకారస్య తు అనుస్వారదిశ నైవ ఇష్యते अतः अस्मिन् सूत्रे अपदान्तस्य इति शब्दः स्थापितः अस्ति अत एव बालान् पश्यति इत्यत्र नकारस्य अनुस्वारादिश न भवति బాలాన్ చివరిలో ఉంది క్లియర్ కదా ఝలికి మాత్రం గమ్ ధాతోః యత్ ప్రత్యయ పరే గమ్య ఇతి రూపం సిద్ధ్యతి అత్ర మకారస్య అనుస్వారదిశ నా భవతి ఎందుకంటే ఈ యత్ అనేది యా అనేది ఝల్ కాదు కాబట్టి అంతే. అయితే నెక్స్ట్ సూత్రం ఏంటి? స్తోశ్చనస్సు మనం కొన్ని వందల సార్లు చెప్పుకొని ఉంటాం ఈ సూత్రాన్ని, మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మ్లేచ్చు ప్లస్ ఇట్టుతవ్య మ్లే తుక్కు ఈ తకారం పక్కన చకారం ఉంది కాబట్టి ఈ తకారం చకారం అయింది, మ్లేచ్చితవ్య అయింది. ఇదే చతుసూత్రం అంటాము. చతుసూత్రం కూడా మీకు తెలిసిందే. స్టునాష్టు ఈ స్తోహ సకార తకారాలకు అనేది అనుతి చేసుకోవాలి. సేమ్ ప్రచ్చి ప్లస్ తవ్య ఉన్నప్పుడు ఈ చేచ సూత్రం ప్రకారము తుగాగం వస్తుంది, ఆ తా మిగులుతుంది, ఈ తకారం ఏమవుతుంది? చకారంగా మారుతుంది. చతుసంధి ప్రకారము ప్రచ్చితవ్య అవుతుంది. ఇప్పుడు ఈ ఛ అనేది దేనివల్ల షకారంగా మారుతుంది చెప్పండి? భ్రశ్చ సూత్రం ప్రకారము ఈ ఛ మొత్తం కాంబినేషన్ ఛ ఈ రెండు కలిపి షకారంగా మారుతాయి అనమాట. ఒక చానో కాదు, అంటే తుక్కు ప్లస్ చ ఆ రెండు కలిపి షాగా మారుతాయి, ప్రష్ అవుతుంది. ఈ షకారం పక్కన తకారం వచ్చింది కాబట్టి శ్రుతోసంధి వచ్చి ప్రష్టవ్య అయింది. తర్వాత జలాం జస్జసి, ఇది కూడా మీకు తెలుసు. జలాం జస్జస్కి జలాం జస్వంతికి తేడా ఏంటండి? ఎవరు చెప్తారు? జలాం జస్వంతే జలాం జస్జసి రెండు జస్వ సూత్రాలే. పదానికి జలాంజసి అంటే అపదానికి అన్నా గురుగారు. పర్ఫెక్ట్ అమ్మా. జలాం జసి అపదాంతే, జలాం జసు అంటే పదాంతే, అంతే, ఇంకేం లేదు. కాబట్టి బుద్ధు ప్లస్ తవ్య అన్నప్పుడు ఇదంతా ఒక పదమవుతుంది. కాబట్టి ఈ ధకారం ఏమవుతుంది? ముందు గుణం వచ్చి బోధ ప్లస్ తవ్య అవుతుంది. మనం చెప్పుకున్నాము ఈ 4వ తర్వాత తాగాని వస్తే ధకారంగా మారుతుంది చెప్పుకున్నాము. 2 ధాలు వచ్చినప్పుడు దాని ముందున్న ధకారం వస్తుందని చెప్పుకున్నాము. అంటే జస్ అనమాట. ఇక్కడ మనం ఏం లేదు. జబాయ్ గడదష్, జబాయ్ గడదష్ తర్వాత ఇంకేమొస్తుంది? జబ గడద చెప్తారు. జస్లు ఏమొస్తాయో అంటే వర్గం 3-4 పరమైనప్పుడు దానికి ముందు ఉన్న దేనికి? జల్ వర్ణానికి. అది జల్ అంటే ఏదైనా ఉండొచ్చు, అది ఏ వర్ణం ఉన్నా కానీ అది దకారంగా జస్గా మారిపోతుంది అంటున్నాడు బోద్ధవ్య. ఈ బోద్ధవ్య అనే పదం మీరు ఎక్కడ విన్నారా ఏదైనా శ్లోకంలో? ఎవరన్నా దీన్ని ఏమంటాము? మన భర్తృ సుభాషిత చదివారా? బోద్ధారహ వస్తుంది దాంట్లో. ఇక్కడ బోద్ధారహ అంటే చెప్పేవాళ్ళు రాజులకు చెప్తారు, రాజులు వినరు. అవసరం వాళ్లకు చెప్పరు. కాబట్టి చివరికి ఈ సుభాషితం అనేది జీర్ణమంగే సుభాషితం. ఇలా మంచి మాట అనేవి జనాలకు పోకుండా అయిపోయాయి. కాబట్టి నేను ఈ సుభాషితాలు ప్రజలకు చెప్తున్నాను, నేను రాజులకు మాత్రమే చెప్పను, మామూలు సాధారణ ప్రజలకు కూడా చెప్తాను అంటూ ప్రతిజ్ఞ చేసి భర్తృహరి ఈ నీతి శతకము, శృంగార శతకము, వైరాగ్య శతకము రాశాడు. సరే, మనం తర్వాత సూత్రం చెప్పుకుందాము. ఇది కూడాను చాలా తెలిసిన సూత్రమే. కరిచే జలాంచర్, కరపరమైనప్పుడు మనకు చర్ 1వ వర్ణం అవుతుంది. భిద్దు ప్లస్తవ్య, భేద్దు ప్లస్తవ్య, ఈ దకారము తకారంగా మరి భేత్తవ్య అవుతుంది. అనుస్వారస్ ఈ పరసవర్ణ ఇందాక చెప్పుకున్నాము. గంతవ్య ఉన్నప్పుడు అనుస్వారం ఏమవుతుంది? ఆ తర్వాత అక్షరం యొక్క 5వ అక్షరంగా మారిపోతుంది, గన్ అవుతుంది, గంతవ్య అవుతుంది. ఇది కూడా మనం చెప్పుకున్నాము. త్రిపాది తరువాత జరిగే సపాద సప్తాధ్యాయ కార్యము అని. ఇది సపాద సప్తాధ్యాయ కార్యం కాదు, త్రిపాది కార్యం. త్రిపాది తర్వాత జరిగే పూర్వ త్రిపాది కార్యం.
దానికి పూర్వ త్రిపాది కార్యం. కాబట్టి మనకి ఇందా చెప్పుకున్నాం కదా, లేఢవ్య సూత్రం ఇది చెప్పుకున్నాము. ఇది కూడా చెప్పుకున్నాను కదా, ఢలోపే పూర్వసి దీర్ఘోణ. ఓహో, అందుకని ఇక్కడ చెప్పాను నేను. పూర్వ త్రిపాది కార్యము ఆబ్లిక్ సపాద సప్తాధ్యాయ కార్యం. ధ్యాయి కార్యం. ఎస్, రెండు. ఒకటి పూర్వ త్రిపాది కార్యం, ఒకటి సపాద సప్తాధ్యాయ కార్యం. ఇది కూడా మనం చెప్పుకున్నాము. కాబట్టి గుహు ప్లస్ తవ్య గోఢవ్య ఎలా అవుతుందో మనం ఇది చూసుకోవచ్చు. అట్లాగే ఒక సూత్రం ఉంటుంది, సహధాతుకి వహధాతువుకి ఇలా డకారం లోపించినప్పుడు ఓకారం వస్తుందని చెప్తున్నాడు. సా ప్లస్ ఢవ్య సోఢవ్య, వా ప్లస్ ఢవ్య ఓఢవ్య. మిగతా దీర్ఘం ఉన్నప్పుడేమో ఏం కాదు, కానీ ఈ రెండు ధాతువులకి ఇలా వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఆదిదేశిక ధాతువులు అంటే సనాది ప్రత్యయాల పరమితి ఎలా ఉంటుందో వచ్చే పాఠంలో చెప్పుకుందాము. సన్ ప్రత్యయ పరమితి ఎలా ఉంటుంది, లేకపోతే మిగతా అసలు సనాది ధాతువులు అంటే కరెక్ట్గా చెప్పాలంటే మనము సన్ ప్రత్యయాల ద్వారా మనం ధాతువులు ఎలా తయారు చేస్తాము, అలాంటి ధాతువులు తవ్య పరమితి ఏమవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనేమో ఈ సన్ ప్రక్రియ అంతా చెప్తాను. అదంతా వద్దు సార్ మాకు సింపుల్గా చెప్పండి, ఓన్లీ అతిదేశీ ధాతువులు తవ్య పరమితి ఏమవుతుంది అంటేమో ఒక 10-15 నిమిషాలు చెప్పుకోవచ్చు. లేదా క్లాస్ అంతా ఉంది కాబట్టి కొంతవరకు అసలు సనాది ప్రత్యయాలు ఎలా వస్తాయి క్లుప్తంగా చెప్పండి, చెప్తాను. అది మీ ఆసక్తిని బట్టి చెప్పుకున్నాం వచ్చే క్లాసులో. ఆసక్తి లేదు అంటే చెప్తాను. ఆసక్తి లేదంటే జస్ట్ తవ్య పరమైతే చెప్పుకోవచ్చు. ఆసక్తి ఉంది అంటే అసలు సనాది ప్రత్యయాలు ఎలా వస్తాయి, ఎలా రూపాలు వస్తాయి, అది క్లుప్తంగా మనం ఒక అరగంటలో మొత్తం సనాది ప్రక్రియ మొత్తం చెప్పుకోవచ్చు. అంటే మరీ డీప్గా పోకుండా ముఖ్యమైన సూత్రాలు చెప్పుకుంటూ ఆ యొక్క భావం చెప్పుకుంటూ ఆ సనాది ప్రకరణ మొత్తం వీరంత క్లుప్తంగా ముగించుకోవచ్చు. అది వచ్చే క్లాసులో సోమవారం కదండి, అది చూద్దాం. అది సమయం అయిపోయింది. ఏదైనా ఒక్క నిమిషం మీకు ఏదైనా అనుమానాలు ఉంటే అడగండి. అవును,